కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. This video is brought to you by Law Excellence IAS Academy. Today is my beautiful, young and energetic lady Sanjana Simha is with me right now. Ma'am 37th rank సాధించారు. సంజనా సిన్హా కాదు, సింహా. My father will be very happy. పెళ్లి అయిన తర్వాత యూపీఎస్సీ సాధించారా, పెళ్లికి ముందే మీరు సాధించారంటే ఏం చెప్తారు? అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా లాగా నాకు అమ్మా నాన్న ఓ గుంటూరు అబ్బాయి సినిమా అనుకోవచ్చు. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ అనమాట. మీరు పర్టికులర్గా ఇంత చదివినా కూడా యూపీఎస్సీకి రావడానికి రీజన్ ఏదైనా ఉందా? అమ్మా నాన్న రామకృష్ణ మట్లో జాయిన్ చేశారు. మట్లో వాలంటీర్గా ఉన్నప్పుడు సర్వీస్ సొసైటీకి ఇంకా బెటర్ వేలో ఎలా ఇవ్వచ్చు అంటే స్కోప్తో సొసైటీకి మనం ఏమైనా చేయొచ్చు అనిపించింది. ఫస్ట్ అటెంప్ట్ నుంచి 4th అటెంప్ట్ వరకు మీ ఓన్ స్ట్రాటజీ అంటే ఏం పెట్టుకున్నారనేది ఒకసారి. ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ మై హస్బెండ్ స్ట్రాటజీ అండి, బికాస్ దట్ ఈస్ ద స్ట్రాటజీ. ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే ఆ క్వశ్చన్ చూస్తే మీకు మీ నోట్స్లో ఉన్నది గుర్తొచ్చి ఇమీడియట్గా రాసేటట్టు. మీరు ప్రిపేర్ ఇన్ని గంటలు పక్కాగా ఉన్న సందర్భం అంటే ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి నెక్స్ట్ ఇయర్కి. 2 రోజులు 10 గంటలు చదివి తర్వాత 1 వీక్ చదవలేదంటే దట్స్ నాట్ గుడ్. మూవీకే 3 గంటలు కూర్చుంటున్నప్పుడు మన ఏంకి కూర్చోలేమో చెప్పండి. ఆప్షనల్స్లో సోషియాలజీలో డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? సిలబస్ కాపీ చూడకుండా ప్రిపేర్ అవుతుంటే ఐ థింక్ యు ఆర్ గోయింగ్ నోవేర్. వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళ క్వశ్చన్స్ చూసి వెళ్తే మనం పప్పులో కాలేస్తాం. ఆస్పిరెంట్స్ కోసం మీ బుక్ లిస్ట్ చెప్తారు. ఫస్ట్ 2 బుక్స్ అయితే డెఫినెట్గా అందరి బ్యాగ్లో లేకపోతే రూమ్స్లో ఉండాలి. ఇవి లేకుండా అసలు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయకూడదు. ఇవి కాకుండా జాగ్రఫీకి జీసీ లియాంగ్ అని ఒక బుక్ ఉంటుంది. పాలిటీకి ఆ బుక్ సోషల్ టాపిక్స్ని కాన్సెప్ట్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సార్ మీ విషయంలో అన్ని అటెంప్ట్స్ మీరు ఇచ్చారని చెప్పని విన్నాను. ఎందుకని రీచ్ అవ్వలేదని అనుకున్నారు సార్? నేను యాక్చువల్గా ఎగ్జామ్ ఎప్పుడు సర్వీస్ తెచ్చుకోవాలన్నట్టు చదవలేదు. సర్వీస్ వాజ్ అ ఇన్స్ట్రుమెంట్, బట్ మై ఆబ్జెక్టివ్ వాజ్ లెర్నింగ్ అండ్ డెవలపింగ్ గుడ్ స్కిల్స్. మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మీరు ఏం చెప్తారండి? ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు, ఇంటర్వ్యూ వేరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది ఆ క్లారిటీ ఉండాలి. దట్స్ ద వే టు గో. అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ సిరీస్లో భాగంగా టుడే ఈజ్ మై బ్యూటిఫుల్, యంగ్ అండ్ ఎనర్జెటిక్ లేడీ సంజనా సింహా ఈజ్ విత్ మీ రైట్ నౌ. మ్యామ్ 37th ర్యాంక్ సాధించారు. సంజనా సిన్హా కాదు, సింహా. యా, క్లారిటీ ఇచ్చాను కదండి. థ్యాంక్స్ అండి. మై ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ టు యూ రియలీ. మీకు పెళ్ళైపోయింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి అసలు ఇంత అందమైన అమ్మాయి యూపీఎస్సీ సాధించిన అమ్మాయికి మామూలుగా ఉండదు. మరి లైన్, ఇంత పెద్ద లైన్ ఉండేది ఎందుకులేండి ఇప్పుడు అవి. ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత యూపీఎస్సీ సాధించారా, పెళ్ళికి ముందే మీరు సాధించారంటే ఏం చెప్తారు? అంటే అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా లాగా నాకు అమ్మా నాన్న ఓ గుంటూరు అబ్బాయి సినిమా అనుకోవచ్చు. సో పెళ్ళి ముందు 207 ర్యాంక్ వచ్చింది. ఐఆర్ఎస్లో ఉన్నాను ఇప్పుడు. తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ అటెంప్ట్స్తో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు 37. సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ అనమాట కదా. కానీ పెళ్ళికి ముందు ర్యాంక్ కన్నా కూడా పెళ్ళి అయిన తర్వాత ర్యాంక్స్ చాలా మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పుకోవాలి ఒక మాటలో. అంటే మీరు అనుకుంటున్నారు పెళ్ళికి ముందు పరిచయం లేదేమో అని, కానీ పెళ్ళికి ముందు కూడా పరిచయం ఉంది. మై హస్బెండ్ ఇస్ మై మెంటార్ అనమాట. సో నా రిజల్ట్ ఎప్పుడన్నా కూడా ఈజ్ అ టీమ్ ఎఫర్ట్. సో హీ హ్యాస్ బీన్ మై గైడెన్స్, సపోర్ట్. అమ్మ నాన్నలతో పాటు హీ వాజ్ దేర్ ఆల్ త్రూ ద జర్నీ ఫ్రమ్ మై ఫస్ట్ ఇనిషియల్ అటెంప్ట్స్. సో అందుకని ఇట్స్ బీన్ అ కంబైన్డ్ ఎఫర్ట్. అంటే పెళ్ళి అయిన తర్వాత జనరల్గా చదువుకు ఫుల్ స్టాప్ పడిపోతుంది. సాధించడం, అది కూడా యూపీఎస్సీ సాధించడం అంత ఈజీ కాదని అంటారు. అంటే ఆఫ్కోర్స్ మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అలా చేసిన వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు.
హౌ డిఫికల్ట్ ఇట్ వాజ్ అంటే ఏం చెప్తారండి? అంటే వైఫ్గా మీ బాధ్యతలు, ఇంటి పనులు, ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పనులు, లేదా మీ ఇద్దరే ఉన్నా కూడా ఎంతో కొంత ఇంటి పనులు డెఫినెట్గా ఉంటాయి కదా. సో హౌ డిఫికల్ట్ యాజ్ ఎ వైఫ్ అని అంటే ఏం చెప్తారు ఆఫ్టర్ మ్యారేజ్ యూపీఎస్సీ క్రాక్ చేయడం? అంటే వీ గాట్ మ్యారీడ్ రీసెంట్లీ అండి. దిస్ ఇస్ ఆఫ్టర్ మెయిన్స్. సో మెయిన్స్ తర్వాత అంత ఎక్కువ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉండదు. కానీ ఈవెన్ ఆఫ్టర్ మెయిన్స్ నేను ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను ఐఆర్ఎస్లో. ఉన్న రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మా వారే తీసుకున్నారు చెప్పాలంటే. ఐఎమ్ వెరీ లక్కీ. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో చాలా ప్యాంపర్డ్ డాటర్, ఇక్కడ ఇప్పుడు ప్యాంపర్డ్ వైఫ్ అండ్ ప్యాంపర్డ్ డాటర్ ఇంట్లో. సో మా వారే యూనో కుక్ని అరేంజ్ చేయడం, సో వంటలు తను యూనో మా కుక్కి చెప్పడం, నాకు అసలు ఆ పని లేదు, ఇంకే పని కూడా లేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఎగ్జామ్ అప్పుడు షెడ్యూల్ వేసి ఎలా చదవాలి, ఏది ఎప్పుడు రాయాలి అని షెడ్యూల్ వేసినప్పటి నుంచి ఎగ్జామ్ తర్వాత కూడా అన్ని ఆల్ థింగ్స్ హీ టుక్ కేర్ అనమాట. సో ఐఎమ్ వెరీ లక్కీ. మా అందరి కోసం మీ నేటివ్ ప్లేస్, అమ్మ నాన్న గురించి, మీ సిబ్లింగ్స్ గురించి ఒకసారి. నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్ అండి. నాన్నగారి పేరు వి ఉదయ్ సింహ, ఉప్పల ఉదయ్ సింహ. నాన్నగారు వాళ్ళది సాహెబ్ నగర్ ఊరు, ఇది హయత్ నగర్ మండల్ ఆర్ఆర్ డిస్టిక్ కిందకి వస్తుంది. మా తాతగారు వి అంటే ఉప్పల వెంకట్రావు, ఆయన అక్కడ పట్వారీ లాగా చేశారనమాట. తర్వాత నాన్నగారు వచ్చి ఇప్పుడు మలక్పేటలో సెటిల్ అయ్యారు. సో మా ఇల్లు మలక్పేటలో ఉంది. ఇప్పుడు ఊరంతా పట్వారీ వాళ్ళ మనవరాలు కలెక్టర్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రైట్. అమ్మ గారి పేరు ఉప్పల అరుణశ్రీ, అమ్మ వాళ్ళది విజయవాడ. తను బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నారు. లాస్ట్ ఇయరే విఆర్ఎస్ తీసుకున్నారు. నాన్నగారు అడ్వకేట్గా చేస్తున్నారు. నాకు ఇద్దరు సిబ్లింగ్స్, చెల్లెలు ఉన్నారు, షీ ఈజ్ అ సైకాలజిస్ట్, అండ్ తమ్ముడు ఈజ్ ఇన్ 10th క్లాస్ అండి. ఓకే, రైట్. జనరల్గా ఇంట్లో పేరెంట్స్లో ఎవరైనా సరే అడ్వకేట్స్ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అదే లా ఫీల్డ్లోకి వెళ్ళే అవకాశాలు 90% నేను చూశాను. అంటే మీరు పర్టికులర్గా ఇంత చదివినా కూడా యూపీఎస్సీకి రావడానికి మెయిన్ గట్టి ఐ మీన్ ఏమంటారు రీజన్ ఏదైనా ఉందా? అంటే మా నాయనమ్మ నుంచి బాగా సర్వీస్ మోటివ్ అనేది చిన్నప్పటి నుంచి ఇన్వైబ్ చేసుకున్నట్టున్నానండి. అది రిఫ్లెక్టింగ్ బ్యాక్ నాకు అనిపిస్తుంది. ఏదో ఒకటి సొసైటీకి మనం వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ అని అనుకునేదాన్ని. అలా 10th తర్వాత అమ్మా నాన్న రామకృష్ణ మఠలో జాయిన్ చేశారు. అసలు ఒక గుడ్ పర్సనాలిటీ డెవలప్ చేయాలి పిల్లల్లో, స్వామి వివేకానందని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు. సో అలా మఠలో వాలంటీర్గా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, మనకి సర్వీస్ సొసైటీకి ఇంకా బెటర్ వేలో ఎలా ఇవ్వచ్చు అంటే సివిల్ సర్వీస్ ఒక బెటర్ ఆప్షన్ అనిపించింది. అప్పుడులో ఎస్ఆర్ శంకరన్ గారిని ఇంకా బిఎన్ యుగాంధర్ గారి బుక్స్ బాగా చదివేదాన్ని, వాళ్ళ ఆర్టికల్స్ బాగా ఫాలో అయ్యేదాన్ని. సుజాతారావు గారి యూనివర్సల్ హెల్త్ పాలసీ గురించి విన్నాను. సో ఇవి చాలా ఒక వైడర్ ఆస్పెక్ట్తో ఎక్కువ స్కోప్తో సొసైటీకి మనం ఏమన్నా చేయొచ్చు అనిపించింది. సో హార్డ్ వర్క్ ఎలానో చేస్తాను కాబట్టి ఈ ఫీల్డ్లోకి వస్తే ఐ థింక్ నా ఫుల్ పొటెన్షియల్ బాగా యూటిలైజ్ అవుతుంది అనుకో. రైట్. జనరల్గా ఐఆర్ఎస్ వస్తే దానికి రిజైన్ చేసిన తర్వాతే దీనికి అటెంప్ట్ ఇవ్వాలేమో కదా, అలా ఉందా ఏమన్నా? అంటే ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే నేను రెసిగ్నేషన్ ఇవ్వాలి, కానీ నాకు ర్యాంక్ వచ్చింది 2020 ఎగ్జామ్లో. సో ఆ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చిన వెంటనే నేను మళ్ళీ ఎగ్జామ్ ఇచ్చాను అనమాట. సో 2020 ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన 10-15 డేస్కి ప్రిలిమ్స్ ఉండింది, అది ఇచ్చి తర్వాత మెయిన్స్ ఇచ్చిన వెంటనే ట్రైనింగ్లో జాయిన్ అయిపోయాను. సో ఇప్పుడు రెసిగ్నేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్గా నాగ్పూర్లో ట్రైనింగ్లో ఉన్నాను, దాన్ని అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓ, ట్రైనింగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఐ గెట్ అ లీవ్ దెన్ ఐ విల్ బి రిలీవ్డ్ అండి. దట్ వీ హ్యావ్ టు స్టిల్ ఫిగర్ అవుట్, వీఆర్ ఫిగరింగ్ ఇట్ అవుట్. ఓకే, యా. దిస్ ఈస్ యువర్ 4th attempt కదండి? సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి 4th attempt. ఫస్ట్ అటెంప్ట్ మీరు ఎప్పుడు ఇచ్చారు, ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే ఏం చెప్తారు? నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ తీసుకుని తర్వాత ప్రిపేర్ అయ్యి ఇచ్చానండి అటెంప్ట్. ఇది 18 నుంచి అటెంప్ట్స్ అనమాట. 18 అటెంప్ట్లో మెయిన్స్ వరకు వెళ్ళాను, కానీ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు. తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యి స్ట్రాటజీ మార్చుకోవాలి, ఎంతసేపటికి ఫోకస్ ప్రిలిమ్స్ మీదే ఉండింది. సో ప్రిలిమ్స్ వరకే కాదు, ఇట్స్ బియాండ్ దాట్ అని మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ 19లో మళ్ళీ రాశాను. అప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, కానీ ఇంటర్వ్యూలో 5 మార్క్స్ తక్కువ రావడంలో ఐ లాస్ట్ ర్యాంక్, లిస్ట్లో పేరు రాలేదు. సరే, బట్ ఇట్ వాజ్ లైక్ అ వ్యాలిడిక్షన్, లైక్ కరెక్ట్ డైరెక్షన్లో అయితే వెళ్తున్నాం. ఇంటర్వ్యూ వరకు వెళ్ళాం, లాస్ట్ ఇయర్ మీద ప్రోగ్రెస్ ఉంది, మళ్ళీ రాశాను 20లో. ఈసారి మళ్ళీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి 207 వచ్చింది.
ఓకే ఇంకా కరెక్ట్ డైరెక్షన్లోనే ఉన్నాం. మేబీ ఒక ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎఫర్ట్తో ఒక అటెంప్ట్ ఇస్తే బాగుంటుందని ఇంకా ఫైనల్ అనుకున్నానండి. దీని తర్వాత అసలు ఇంకా నాకు ఓపిక లేదు. టు బి ఆనెస్ట్ ఐఎమ్ లైక్ రెస్ట్లెస్. అసలు ఇంకా ఎగ్జామ్ ఇచ్చి నో ఎనర్జీ వాట్స్ ఎవర్, పెట్రోల్ లేదు బాడీలో. సో లాస్ట్కి అటెంప్ట్ ఇచ్చేసరికి ఇప్పుడు 37 ర్యాంక్. గ్రేట్, రియలీ 50 లోపు రావడం అంటే చాలా సంతోషించాల్సిన విషయం. అది కూడా ఏమంటారు, ఎలాంటి కేటగిరీ లేకుండా రావడం అంటే దట్స్ రియల్లీ గ్రేట్. అంటే దీనికి మీ స్ట్రాటజీ మార్చుకున్నారు. ఈ ఫస్ట్ అటెంప్ట్ నుంచి 4th అటెంప్ట్ వరకు స్ట్రాటజీ, మీ ఓన్ స్ట్రాటజీ అంటే ఏం పెట్టుకున్నారు అనేది ఒకసారి. నా స్ట్రాటజీ చెప్పేటప్పుడు అయితే ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ మై హస్బెండ్ స్ట్రాటజీ అండి. బికాస్ దట్ ఈస్ ద స్ట్రాటజీ నేను డైరెక్ట్గా తీసుకున్నాను. బికాస్ హీ వాజ్ మై మెంటర్, దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇంకా తను ఇచ్చింది ఇట్స్ అ టైమ్ టెస్టెడ్ వన్. బికాస్ హీ హిమ్సెల్ఫ్ గేవ్ ది ఎగ్జామ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ వెంట్ టు ద ఇంటర్వ్యూ. తను వెరీ స్లైట్గా ఎప్పుడు ర్యాంక్ మిస్ అయ్యేది, సర్వీస్ మిస్ అయ్యేది, లైక్ 2 మార్క్స్ 3 మార్క్స్. సో అంత క్లోజ్ క్వార్టర్స్ నుంచి తను ఎగ్జామ్ని చూశారు కాబట్టి జస్ట్ మ్యాగీ తీసుకుని మనం ఇంట్లో చేసుకున్నట్టు నేను ఆయన స్ట్రాటజీని తీసుకుని ఇంప్రవైజ్ చేసుకుని వెళ్ళాను అనమాట. ప్రిలిమ్స్కి మాత్రం బాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే చేసేదాన్ని. ఏ టెస్ట్ సిరీస్ అసలు తీసుకోలేదు ప్రిలిమ్స్కి ఏ ఇయర్ కూడా. దిస్ మైట్ సౌండ్ వెరీ ఆడ్ ఫర్ మెనీ ఆఫ్ ది ప్రెజెంట్ ఆస్పిరెంట్స్ బికాజ్ వాళ్ళు టెస్ట్ సిరీస్ వెనకాల పరిగెడతారు. మెయిన్స్కి వచ్చేటప్పటికి చాలా డిలిజెంట్గా మేము నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాము. ఎవ్రీ పేపర్కి సిలబస్ కాపీలో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ ఆర్ సెంటెన్స్కి ఒక 250 వర్డ్ కంటెంట్ ఉండేటట్టు వెరీ క్రిస్ప్ అండ్ విజిబుల్ నోట్స్. విజిబుల్ ఐ మీన్ ఇట్స్ లైక్ షార్ట్ టర్మ్ మెమరీ ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళిన వెంటనే ఆ క్వశ్చన్ చూస్తే మీకు మీ నోట్స్లో ఉన్నది గుర్తొచ్చి ఇమీడియట్గా రాసేటట్టు. దేర్ యూ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు థింక్, ఫర్గెట్ రీకలెక్షన్. సో అందుకని అంత ఫాస్ట్గా ఉండడానికి చాలా డిలిజెంట్గా మల్టిపుల్ సోర్సెస్ నుంచి నోట్స్ చేసుకుని పెట్టుకున్నాం. అండ్ దెన్ నా మెయిన్స్ ఫస్ట్ టైం రానప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను బాగా నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఎగ్జామ్ని చూశాను. దట్స్ ట్రూ ఆర్ దట్స్ కరెక్ట్ టిల్ అ సర్టన్ ఎక్స్టెంట్. తర్వాత యువర్ నాలెడ్జ్ విల్ బీ రిఫ్లెక్టెడ్ ఓన్లీ ఇఫ్ యూ ప్రెజెంట్ వెల్. సో ప్రెజెంటేషన్ వైజ్ బెటర్గా చేయడం అంటే ఎకనామిక్స్ ఆన్సర్స్ డెఫినెట్గా స్టాట్స్తోనే స్టార్ట్ చేయడం, ఎస్ఎన్టీ క్వశ్చన్స్ డెఫినెట్గా ఎగ్జాంపుల్స్తో ఆర్ థియరీ కాన్సెప్చువల్గా స్టార్ట్ చేయడం, సొసైటీ క్వశ్చన్స్లో సోషల్ థింకర్స్ని లేకపోతే అంబేద్కర్ గారిని గాంధీ గారిని వాడడం, ఇలా వెరీ స్పెసిఫిక్గా డయాగ్రామ్స్ వేయడం, దాని తర్వాత ఫ్లో చార్ట్స్ ఎక్కడైతే పాసిబుల్ అక్కడ వేయడం, అండ్ టైం ఎట్లా కేటాయిస్తున్నాం. నేను ఒక బ్లండర్ ఫస్ట్లో చేసేదాన్ని 10 మార్క్స్కి 15 మార్క్స్కి ఈక్వల్ టైం ఇచ్చేదాన్ని అనమాట. అలా చేయకుండా ఈ అటెంప్ట్లో ఫస్ట్ 15 మార్కర్ ఆన్సర్స్ 10 ఉంటాయి, అవి ఆన్సర్ చేసేసి దెన్ ఐ మూవ్ టు 10 మార్కర్. సో ఎక్కువ టైం దేనికి ఇస్తున్నాము. సో ఇట్లా స్ట్రాటజీగా పేపర్ వైజ్ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ వీ ఫాలోడ్ ఇన్ మెయిన్స్ వాజ్ ఆప్షనల్ ఫస్ట్ స్ట్రాటజీ. ఆప్షనల్ని బాగా చేస్తే అది ఎవ్రీ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా నాకు ఆప్షనల్లో చాలా మంచి స్కోర్ వచ్చింది, వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. దిస్ ఇయర్ ఆల్సో ఇట్స్ ద సేమ్. సో ఆప్షనల్లో నేను సోషియాలజీ కాబట్టి ఆల్ దట్. మీ ఆప్షనల్ సోషియాలజీ? అవునండి. కష్టం కాదు? లేదండి, బాగా ఇష్టంతో చదివాను. ఐ రియలీ లవ్ సోషియాలజీ. ఇన్ఫ్యాక్ట్ ఇన్నేళ్ళు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయడానికి ఐ థింక్ సోషియో హ్యాస్ బీన్ అ మెయిన్ రీజన్. సోషియోని చదువుతున్నప్పుడల్లా రేపు ఫీల్డ్లోకి వచ్చి ఇది చెయ్యొచ్చు, ఇన్ని సోషల్ ఇష్యూస్ ఉన్నాయి కంట్రీలో, డెఫినెట్లీ దే స్కోప్ ఫర్ సమ్ ఇంప్రూవ్మెంట్, సమ్హౌ ఐ కెన్ బీ ఆఫ్ యునో ఐ కెన్ డూ మై బిట్ ఫర్ ద సొసైటీ అని అనుకునేదాన్ని. సో సోషియోలో ఎక్కువ థింకర్స్ని కోట్ చేయడం, కేస్ స్టడీస్ని వాడడం, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకుని రాయడం, ఇలాంటిది బాగా స్ట్రాటజిక్గా మొత్తం డిజైన్ చేసుకున్నాం అనమాట. అండ్ కమింగ్ టు ద ఇంటర్వ్యూ స్టేజ్, దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అగైన్. వాట్ వర్క్స్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ విల్ నాట్ వర్క్ ఫర్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ నాలెడ్జ్తో పాటు మీ పర్సనాలిటీని టెస్ట్ చేస్తుంది. దట్స్ వై వీ కాల్ ఇట్ పర్సనాలిటీ టెస్ట్. దానికి డిఫరెంట్గా ప్రిపేర్ అయ్యాం. ఒక ఇంటెలిజెంట్ కాన్వర్జేషన్ ఎట్లా హోల్డ్ చేయొచ్చు, మన ట్రూ పర్సనాలిటీ 20 minutesలో బయటికి రావాలి అంటే ద ఎఫర్ట్ షుడ్ బి ఆన్ అవర్ సైడ్. బోర్డ్ ఈజ్ ఎనీవే వెరీ టైర్డ్, వాళ్ళు డే ఇన్ డే అవుట్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. సో హౌ ఆర్ వీ ప్రజెంటింగ్ అవర్ సెల్స్ టు ది బోర్డ్, మనని ఎట్లా ముందుకు తెస్తున్నాం, అలాంటి కాన్సెప్ట్స్ మీద బాగా ఎఫర్ట్ పెట్టామన్నమాట. అంటే చాలామంది చెప్తారు రోజుకి 10 గంటలు మినిమం చదవకపోతే కష్టం అని. మీ ఫస్ట్ అటెంప్ట్ నుంచి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వరకు మీరు ప్రిపేర్ అయ్యే ఇన్ని గంటలు పక్కాగా ఉన్న సందర్భం అంటే ఏం చెప్తారు?
అంటే అలా అవర్స్ అని చెప్పలేమండి, ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి నెక్స్ట్ ఇయర్కి, ఈ రోజు నుంచి నేను 10 అవర్స్ ఇస్తే ఎగ్జామ్ ముందు రోజు ఐల్ బీ బర్న్ట్ అవుట్, నేను ఎగ్జామ్కి వెళ్ళను. దట్స్ అ రాంగ్ స్ట్రాటజీ. ఫస్ట్ మన టార్గెట్స్ ఎప్పుడు కూడా అచీవబుల్ టార్గెట్స్ లాగా ఉండాలి అండ్ సస్టైనబుల్గా ఉండాలి. 2 రోజులు 10 గంటలు చదివి తర్వాత 1 వీక్ చదవలేదంటే దట్స్ నాట్ గుడ్. అందుకని 3 అవర్స్ అయితే మూవీకి అందరూ కూర్చుంటారు, సో మేబీ వీ కెన్ స్టార్ట్ విత్ 4 అవర్స్. 4 అవర్స్ కూర్చుని చదవడం అంత టఫ్ అవ్వదు కదా. మూవీకే 3 గంటలు కూర్చుంటున్నప్పుడు మన ఏంకి కూర్చోలేమో చెప్పండి. సో అలా చిన్నగా 4 అవర్స్ ఫస్ట్ 2 వీక్స్ స్టార్ట్ చేసి 6 అవర్స్కి పెంచుకుని ఒక హెల్దీ 6 to 8 అవర్స్ టైం టేబుల్ అయితే ఎవరన్నా చేసుకుంటారు. అలా టైం టేబుల్ తీసుకుని అలా చేసేదాన్ని. అండ్ యాజ్ అండ్ వెన్ ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, చేయాల్సింది ఎక్కువ ఉంటుంది. అప్పుడు వీ విల్ ఎనీవే పుట్ ఇన్ ఎఫర్ట్స్. కానీ ఎగ్జామ్కి 2 months ముందర మనం చాలా బ్యాక్గ్రౌండ్ చేయాలి ఆ 2 months బాగా వర్క్ చేయడానికి. సో అంతకు ముందు ఒక 6 అవర్స్ అయితే ఐ థింక్ ఎవ్రీబడి కెన్ పుట్ ఇన్. 4 అవర్స్ అయితే మినిమం దే హ్యావ్ టు పుట్. 4 years ఆల్మోస్ట్ 4 times మీకు రివిజన్స్ అయినట్టే ఆల్మోస్ట్. ఇది కాక ఇంకేమైనా రివిజన్స్ చేస్తారా మీరు? అంటే ఎలాంటివి అంటున్నారు? మొత్తం ఆల్ ఓవర్ సబ్జెక్ట్ మీద మీ దగ్గర టోటల్ మీద పోర్షన్ ఏదైతే ఉందో జనరల్గా రివిజన్స్ ఎక్కువ అవ్వాలని చెప్తూ ఉంటారు కదా. సో జనరల్గానే మీకు 4 times మీకు రివిజన్ అంతా అయ్యి ఉంటుంది. ఇది కాకుండా ఇంకేమైనా ఆల్ ఓవర్ దీని మీద మీరు రివిజన్స్ చేశారా అని నా కోసం. రివిజన్ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నోట్ మేకింగ్ అండి. ఎందుకంటే మనం ఫస్ట్లో ఏ బుక్ నుంచి అయితే చదువుతామో అదే బుక్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసి వెళ్ళి ఎగ్జామ్లో రాస్తే మనకేం గుర్తురాదు. బుక్ ఇట్ సెల్ఫ్ ఇస్ బల్కీ. సో నా అటెంప్ట్స్ పెరిగే కొద్దీ నా నోట్స్ ఇంకా కన్సైజ్గా ఎవాల్వ్ అవుతూ వచ్చాయన్నమాట. ఫస్ట్లో 200 pages ఉన్న నోట్స్ని ఐ బ్రాట్ ఇట్ డౌన్ టు సే 50 or 60. ఓ మై గాడ్. సో అప్పుడు నాకు ఎగ్జామ్ ముందర 4 అవర్స్లో కూడా ఐ కెన్ సిట్ అండ్ రివైజ్. కరెక్ట్. సో రివిజన్, when we are talking about revision, what we are essentially talking about is note making అనమాట. సో ఓవర్ ద ఇయర్స్ నోట్ మేకింగ్ బాగా ఆ టాపిక్లో నోట్స్ ఎలా చేసుకోవాలన్న దాంట్లో చాలా చేంజెస్ తెచ్చుకుంటూ వచ్చాను. మొత్తం చదివింది నోట్స్లో రాసుకోవడం కంటే ఓన్లీ కీవర్డ్స్ని రాసి ఓన్లీ స్టాట్స్ని రాసి ఎగ్జామ్లో ఏ డయాగ్రామ్ గీయాలో డెఫినెట్గా ఆ డయాగ్రామ్ ఒకటే పెట్టుకుని ఇలా వెళ్ళేదాన్ని అనమాట. మనకి కంటెంట్ వచ్చు కానీ ఇట్స్ జస్ట్ అబౌట్ రీప్రొడక్షన్. మొత్తాన్ని రోడ్స్లో రాయక్కర్లేదు. సో రివిజన్ మల్టిపుల్ టైమ్స్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో. కానీ రివిజన్ అవ్వడానికి ఇంకొక బెస్ట్ థింగ్ ఇస్ టు రైట్ ఎగ్జామ్స్. మెయిన్స్ ముందర ఎగ్జామ్స్ రాయకుండా మెయిన్స్ హాల్లోకే వెళ్ళి ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తుంటే దట్ విల్ బీ అ బిగ్ బ్లండర్ అండి. ఈ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 37 వచ్చినప్పుడు మై హస్బెండ్ బీయింగ్ అ టాస్క్ మాస్టర్, ఎవ్రీ సాటర్డే సండే ఐ హ్యాడ్ ఎగ్జామ్స్ లైక్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో. పొద్దున 6 to 9 ఐ యూస్ టు గివ్ జిఎస్ అండ్ మధ్యాహ్నం పోస్ట్ లంచ్ ఐ యూస్ టు గివ్ సోషియో టెస్ట్ అనమాట. సో అలా రిపీటెడ్గా రాసే కొద్దీ చేసుకున్న నోట్స్ రివిజన్ డెఫినెట్గా అయిపోయేది. ఎక్కడ ఇన్ఎడిక్వసీ ఉందో అది చూసుకుని న్యూ నోట్స్ కూడా చేసుకునేదాన్ని. అండ్ ఎగ్జామ్ ఇన్నిసార్లు ఎగ్జామ్స్ ఆల్రెడీ రాశాను కాబట్టి ప్రిపరేషన్ అప్పుడు ఎగ్జామ్ హాల్లో ఇట్స్ జస్ట్ రన్నింగ్ ఇంకా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు మ్యారథాన్ స్టార్ట్ అయ్యేది. ఆప్షనల్స్లో సోషియాలజీలో డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారంటే, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మెయిన్స్ ఉంది, సో వాళ్ళందరి కోసం. ఎవరికన్నా ఫస్ట్ బైబిల్ ఇస్ ఇన్ సివిల్ సర్వీస్ సిలబస్ అండి. సిలబస్ కాపీ చూడకుండా ప్రిపేర్ అవుతుంటే ఐ థింక్ యు ఆర్ గోయింగ్ నో వేర్. ఫస్ట్ యూ నీడ్ టు నో వాట్ ద సిలబస్ ఇస్. సో సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని వీ హ్యావ్ టు కవర్. ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ లీవ్ సమ్ టాపిక్స్ ఫర్ చాయిస్, అలా అసలు అవ్వదు. యూ హ్యావ్ టు కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్. అండ్ దెన్ నెక్స్ట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. బయట టెస్ట్ సిరీస్ రాసే ముందర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే అసలు యూపీఎస్సీ ఏం అడుగుతుందో తెలుస్తుంది కదా. ఆఫ్టర్ ఆల్ వీఆర్ రైటింగ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, నాట్ ఫర్ ఎ టెస్ట్ సిరీస్. వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళ క్వశ్చన్స్ చూసి వెళ్తే మనం పప్పులో కాలేస్తాం. యూపీఎస్సీ సేమ్ క్వశ్చన్స్ని డిఫరెంట్ ఫార్మాట్లో అడుగుతుంది, ఇష్యూస్ సేమ్ ఉంటాయి, క్వశ్చన్స్ మాత్రం డిఫరెంట్గా వేరీ అవుతాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. తర్వాత ప్రీవియస్ టాపర్స్ స్క్రిప్ట్స్ చూస్తే యూపీఎస్సీ దేనికి మార్క్స్ ఇస్తుందో తెలుస్తుంది. మనం అప్పుడు మన రైటింగ్ ఆ విధంగా మార్చుకోవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత ఒక టెస్ట్ సిరీస్కి సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని వీ హ్యావ్ టు డూ ఇట్ డిలిజెంట్లీ. ఒక టెస్ట్ సిరీస్ రాస్తే ఇట్స్ ఎనఫ్. ఇంటర్వ్యూలో ఏమడిగారండి? మీరు డాఫ్ట్ని బేస్ చేసుకుని అడిగారా? యాక్చువల్లీ ఇంటర్వ్యూ డిస్కషన్ ఐఆర్ఎస్ నుంచి వచ్చాను కాబట్టి
ఐ థింక్ 60% అయితే ఐఆర్ఎస్ మీదే అయ్యింది. అది కాకుండా సోషల్ క్వశ్చన్స్ కొన్ని అడిగారు, సోషియాలజీ మీద, నా డాబ్ బేస్, నా హాబీస్ వాటి మీద కొంచెం అడిగారు. కొన్ని బౌన్సర్ క్వశ్చన్స్ ఈసారి రాలేదు. ఐ థింక్ ఐఎమ్ లక్కీ ఇన్ దాట్ వే, బట్ ఇట్ వాస్ అ గుడ్ ఇంటర్వ్యూ. హాబీస్ అంటే ఏం చేస్తారు అందులో డాఫ్లో యాక్చువల్లీ? నేను బుద్ధిజం మీద బుక్స్ చదువుతాను, దాని మీద కాస్త అడిగారు. అండ్ టెడ్ టాక్స్ బాగా చూస్తానన్నమాట. సో ఏ టెడ్ టాక్స్ చూస్తావు, నీకు ఏది ఇంట్రెస్ట్ అని, వీటి మీద బాగా అడిగారు. అంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే మాకు హాబీ అంటూ పర్టికులర్గా ఏ స్పోర్ట్ ఏం లేదు, లేకపోతే డాఫ్ కోసమే ఏదో ఒక హాబీ ఇప్పుడు పెట్టుకోవాలి అన్న పాయింట్లో ప్రిపేర్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఉండాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే యాక్చువల్లీ ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ హాబీ అండి. ఎవరికి ఏది లేకుండా ఉండదు. మూవీస్ అయితే చూస్తాం. ఇఫ్ యూ రియలీ లైక్ మూవీస్, రైట్ ఇట్ యాజ్ అ హాబీ. దాని మీద కొంచెం అయితే ప్రిపేర్ అవ్వాలి కదా. ఆఫ్టర్ ఆల్ యూ ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. సో మూవీ మేకింగ్ మీద మీరు ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మీకు నచ్చిన మూవీస్ ఎందుకు అవి నచ్చాయి అని చెప్పచ్చు, లేకపోతే మీరే మూవీస్ మీద ఒక బ్లాగ్ రాయొచ్చు. బేర్ మినిమం ప్రిపరేషన్ అయితే ఎనీ టైమ్ ఇట్స్ నెసెసరీ. అండ్ కొన్నిసార్లు వీ మైట్ నాట్ హ్యావ్ అ హాబీ ఓన్లీ. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ అని రాస్తున్నారు అనుకోండి, యూ విల్ స్టార్ట్ లెర్నింగ్ కుకింగ్. అప్పుడు ఆఫ్టర్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు అయితే టైం ఉంటుంది. ఏదో ఒకటి చేస్తే అట్లీస్ట్ మీకు గిల్ట్ ఉండదు. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ వస్తే పట్టుకుంటారా నన్ను, నేను అబద్ధం చెప్పేశానా అని. యూ కెన్ టెల్ సంథింగ్. అండ్ ఆల్సో హాబీస్లో వాళ్ళు ఎక్స్పర్టీస్ని చూడట్లేదు, దేర్ ఆల్సో వాళ్ళు మన పర్సనాలిటీని చూస్తున్నారు. ఎందుకు ఈ హాబీ నచ్చింది, దాని నుంచి నువ్వేం నేర్చుకున్నావు, నీ లైఫ్ ఎలా మారింది. సో యూ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ దాట్ వే అండ్ టెల్. సో కుకింగ్ మీద క్వశ్చన్ అడిగితే ఎంత స్పైసెస్ వేసాము అని కాకుండా దే మైట్ లుక్ ఎట్ దాట్ ఆస్పెక్ట్ ఆల్సో. కుకింగ్ నుంచి మీరేం నేర్చుకున్నారు, మీ లైఫ్ ఎలా మారింది, అలా దే ఆర్ లుకింగ్ ఫర్ డెప్త్ అనమాట. సో దాన్ని ఇంబైబ్ చేసుకుంటే ఐ థింక్ యూ విల్ సేల్ త్రూ. ఇంటర్వ్యూకి శారీ కట్టుకెళ్ళారా మీరు? అన్ని 3 సార్లు శారీ అండి. రైట్. అంటే ఆ 3 times ఇంటర్వ్యూ అప్పుడు కూడా రాకపోవడానికి రీజన్ ఏంటని మీరు గుర్తించారు? యాక్చువల్గా ఇంటర్వ్యూ ఇస్ వన్ పార్ట్ అండి, మెయిన్ పార్ట్ ఇస్ మెయిన్సే. సో ర్యాంక్ రాకపోవడం ఫస్ట్ టైం ఇస్ బికాస్ ఆఫ్ లో మెయిన్ స్కోర్. Interview any day is a subject, is a bit subjective is my feeling. You go very prepared but you might not perform there, or the board might take your views tangent to what you are thinking. అందుకని ఫోకస్ మెయిన్స్ మీద ఎక్కువ పెట్టి అక్కడ బాగా స్కోర్ చేసి ఇంటర్వ్యూలో చాలా ఒరిజినల్గా ఉంటూ మినిమం ప్రిపరేషన్తో అన్న ఆన్ ద స్పాట్ థింకింగ్ అబిలిటీ ఉంటే బాగా స్కోర్స్ వస్తాయి. సో లాస్ట్ టైం ర్యాంక్ రాకపోవడం ఆర్ లోవర్ ర్యాంక్, తక్కువ ర్యాంక్ రావడానికి కారణం ఐ థింక్ ఇస్ మెయిన్ స్కోర్. ఇట్స్ నాట్ ఇంటర్వ్యూ పర్ సే. ఎస్సేస్లో అంటే 3 attempts అప్పుడు, ఈ ఫైనల్ అటెంప్ట్ అప్పుడు కూడా డిఫరెన్స్ ఎక్కడ చూస్తారు మీరు, అంటే మీ రైటింగ్ పర్స్పెక్టివ్లో? నాకు ఎస్సీలో కాన్స్టెంట్ స్కోర్ అండి, 130+ అట్లా ఆ రౌండే వచ్చాయన్నమాట. కాకపోతే ఈ ఇయర్ ఎస్ఏ స్కోర్, ఈ సేమ్ స్కోర్ కూడా ఈజ్ అ హయ్యర్ స్కోర్, బికాజ్ ఎస్ఏ మార్క్స్లో ఈసారి చాలా డౌన్ స్కోర్స్ చూసాము, అంటే రిలవెంట్గా లోవర్ స్కోర్స్ చూసాము. 70s కూడా పడ్డాయని తెలిసింది. సో ఎస్ఏ పేపర్ని వాళ్ళు యూపీఎస్సీ కావాలని ఇంకా ఎక్కువ డిఫికల్ట్ చేస్తున్నారు, ఫిలసాఫికల్ ఎస్సేస్ అడిగి. సో ఈసారి జస్ట్ అ వీక్ బిఫోర్ ఎస్ఏ నేను మా హస్బెండ్ కూర్చుని వీ డిడ్ సమ్ గ్రౌండ్ వర్క్ రీసెర్చ్. లైక్ ఎస్ఏని రాస్తున్నప్పుడు ఫిలసాఫికల్ ఎస్ఏ డెప్త్ని ఎట్లా యాడ్ చేయొచ్చు, లైక్ థింకర్స్ని బాగా కోట్ చేసాం. జీన్ పాల్ సార్ట్రీ కానీ, వోల్టైర్ని కానీ, లేకపోతే ఇంకా కొంతమంది పొలిటికల్ థింకర్స్ లైక్ అంబేద్కర్, లింకన్, గాంధీ, నెహ్రూ, సమ్ ఫిలాసఫికల్ థింకర్స్, సమ్ రిలీజియస్ థింకర్స్ లైక్ బుద్ధ, మహాభారత నుంచి ఎగ్జాంపుల్స్, లార్డ్ కృష్ణ నుంచి ఆయన స్టోరీ నుంచి ఎగ్జాంపుల్స్, ఆర్ సమ్ సోషల్ వర్కర్స్ లైక్ మదర్ తెరీసా, బాబా ఆమ్టే. సో ఇలా డెప్త్ టు ఎస్సేని ఎట్లా మనం తేవచ్చు, వీళ్ళ లైఫ్ ఎగ్జాంపుల్స్ని జస్ట్ కోట్ చేయకుండా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఎస్సే ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ రైట్ ఇట్, హౌ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇట్ షుడ్ బీ లైక్ అ నైస్ మూవీ, రాజమౌళి గారి మూవీ లాగా చిన్నగా బాగా భారీగా స్టార్ట్ చేసి ఒక వెరీ గుడ్ బిగినింగ్తో వాళ్ళ ఇంట్రెస్ట్ని వీ హ్యావ్ టు క్యారీ ఇట్ అనమాట త్రూ ది ఎస్సే అండ్ కంక్లూజన్ వరకు. సో అలా ఇట్స్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్, ఆర్ట్ ఆఫ్ ఎస్సే రైటింగ్. సో అలా ఇవి ఉండాలి, ఈ ఆస్పెక్ట్స్ని ఎస్సేలో తేవాలి, వాటిని ఎట్లా రాయాలి, ఇలా బాగా డిస్కస్ చేస్తూ ఉన్నాము. వీటికి మళ్ళీ ఎలా మరి ఎస్సే టాపిక్ ఎలా చూస్ చేస్తారు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే.
సో యూపీఎస్సీకి కూడా ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ని మనం అర్థం చేసుకుని ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఫిలసాఫికల్ క్వశ్చన్స్ ఎలా ఇచ్చారో చూసి వాటిని క్లాసిఫై చేసుకుని, కొన్ని ప్యూర్లీ ఫిలసాఫికల్ ఉంటాయి, మనకంత అవగాహన ఉండకపోవచ్చు. కొన్ని కొంచెం ఫిలసాఫికల్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ ఆర్ సోషల్ సెంట్రిక్ ఉంటాయి, సోషల్ ఇష్యూ సెంట్రిక్. అవి తీసుకుని ఎలా రాయాలి అని అనుకుని వెళ్ళాను అనమాట. జనరల్గా అందరూ కమెంట్ బాక్స్లో పెట్టేదంటే ఎవరిని ఇంటర్వ్యూ చేసినా బుక్ లిస్ట్ అడగండి మ్యామ్ అంటూ ఉంటారు. సో ఆస్పిరెంట్స్ కోసం మీ బుక్ లిస్ట్ చెప్తారు? షూర్. ఫస్ట్ బుక్ లిస్ట్ అయితే ఫస్ట్ 2 బుక్స్ అయితే డెఫినెట్గా అందరి బ్యాగ్లో లేకపోతే రూమ్స్లో ఉండాలి. ఒకటి సిలబస్ కాపీ, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్లెట్. ఇవి లేకుండా అసలు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయకూడదు. ఇవి కాకుండా సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఎన్సీఆర్టీస్ 11th 12th క్లాస్ ప్రతి సబ్జెక్ట్కి ఐ థింక్ ఇట్స్ బేర్ మినిమం. అది చదివితే మనకు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ వస్తుంది. ఇవి కాకుండా జాగ్రఫీకి జీసీ లియాంగ్ అని ఒక బుక్ ఉంటుంది, అది వాడాను. పాలిటీకి లక్ష్మీకాంత్ అని ఒక బుక్ ఉంటుందండి, అది వాడాను. ఎకనామీకి స్పెసిఫిక్గా అయితే ఎన్సీఆర్టీ బుక్కే వాడాను. అది కాకుండా రమేష్ సింగ్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, అది వాడాను. హిస్టరీకి ఓల్డ్ ఎన్సీఆర్టీస్ బాగా చదివాను అనమాట. హిస్టరీకి స్పెక్ట్రమ్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు రాశారు, ఆ బుక్ బాగా వాడాను. ఇవి జనరల్ స్టడీస్ వరకు. సోషియోకి వచ్చేసి, సోషియోకి ఇప్పుడు దెర్ ఈస్ వన్ బుక్ విచ్ ఈజ్ లైక్ అ గైడ్ లాగా అనుకోవచ్చు. నితిన్ సాంగ్వాన్ సార్ రాసిన బుక్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన పోస్ట్ రిజల్ట్ రాశారనమాట. ఆ బుక్ చాలా బాగా సోషియో టాపిక్స్ని, కాన్సెప్ట్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దోస్ హూ వాంట్ టు టేక్ సోషియో అండ్ ఆర్ ఇన్ డైలమా ఆల్సో షుడ్ రీడ్ దట్ బుక్ టు అండర్స్టాండ్ వాట్ సోషియో ఈజ్ అబౌట్. దాని తర్వాత హర్లంబస్ అని ఒక బుక్ ఉంటుందండి. ఒకటి ఆరెంజ్ బుక్, ఇంకోటి బ్లూ బుక్. ఆరెంజ్ బుక్ చదవడం వెరీ వెరీ ఎసెన్షియల్. టైం ఉండి ఇఫ్ యూ కెన్ పుట్ ఇన్ ఎఫర్ట్ అప్పుడు బ్లూ బుక్కి వెళ్ళండి, లేకపోతే హర్లంబస్ రెడ్ బుక్ విల్ సఫైస్. ఇది బుక్ లిస్ట్ అండి. దట్స్ నైస్. ఇందాక మీరు బుద్ధిజంకి సంబంధించిన బుక్స్ చదువుతా ఉందని అన్నారు. ఏం చెప్తుంది బుద్ధిజం యాక్చువల్లీ? మీరు అందుకనే అంత సెటిల్గా ఉన్నారు, అసలు ఎక్కడ తణుకోకుండా నిజంగా చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఒక ప్రొఫెసర్ ఒక సముద్రం అంత నాలెడ్జ్ని చక్కగా ఒక్కొక్క డ్రాప్ అలా 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 రిలీజ్ చేస్తున్నాడు. చాలా కూల్గా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రియలీ. లేదండి, మీరు మరీ ఎక్కడికో పొగిడేస్తున్నారు. జస్ట్ నేర్చుకున్నాను అనుకోవాలి అంతే. లైఫ్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్. సో రోజు కూడా మోర్ కామ్, మోర్ బ్యాలెన్స్డ్ అవుతున్నానేమో, కంపోజ్డ్ అవుతున్నానేమో. బుద్ధిజంలో చదివింది మోస్ట్లీ హ్యాపీనెస్ గురించి అండి. అంటే మనకి ఇప్పుడు ఎలా అయిందంటే వీఆర్ ఇన్ అ మెటీరియలిస్టిక్ వరల్డ్. మన హ్యాపీనెస్ అంతా కూడా థింగ్స్తో అటాచ్ అయిపోయి ఉంది. ఈరోజు నేను కారు కొంటే హ్యాపీ, నా పక్క వాళ్ళు కారు కొంటే అమ్మో నేను ఇల్లు కొంటే హ్యాపీ ఉంటానేమో, ఇల్లు కొంటాం. తర్వాత వాళ్ళు కూడా ఇల్లు కొనేస్తే ఒక ఫారిన్ ట్రిప్కి వెళ్తే అప్పుడు హ్యాపీగా ఉంటాను అనుకుంటాను. సో హ్యాపీనెస్ మనం థింగ్స్తో అసోసియేట్ చేయడం మొదలుపెట్టామన్నమాట. అసలు హ్యాపీనెస్ని మనం ఎలా చూడాలి? బుద్ధ గారు ఒక 4 నోబుల్ ట్రూత్స్ ఇచ్చారు, లార్డ్ బుద్ధ. దాంట్లో డిజైర్ ఇస్ ద కాజ్ ఫర్ సారో అని చెప్తారు. అంటే అసలు డిజైర్లెస్నెస్నే అంటున్నారా? అసలు డిజైర్లెస్నెస్ పాసిబులా అన్న క్వశ్చన్స్ వచ్చాయన్నమాట చదివేటప్పుడు. సో అప్పుడు ఈ బుక్స్ చదవడం మొదలుపెట్టాను. వాళ్ళు అనేది ఏంటంటే డిజైర్స్ ఉండకూడదు ఆర్ ఉండవు అని చెప్పట్లా, డిజైర్లెస్నెస్ చెప్పట్లా. వాళ్ళు ఇంపర్మనెన్స్ ఆఫ్ డిజైర్స్ గురించి చెప్తున్నారు. అంటే ఏంటి, మన మైండ్ ఒక మంకీ మైండ్ లాగా అనమాట. ఫస్ట్ కార్, తర్వాత ఇల్లు, తర్వాత ఫారెన్ ట్రిప్. సో డిజైర్స్ పర్మనెంటే కాదు, ఇప్పుడు ఉన్నది నెక్స్ట్ వేరేగా మారుతుంది. సో మనకు ఒక డిజైర్ ఎప్పుడైతే కలుగుతుందో ఇమీడియట్గా దాని మీద యాక్ట్ చేయకుండా, ఈరోజు నాకు ఈ జ్యువెలరీ కొనుక్కోవాలనిపించింది, ఇమీడియట్గా వెళ్ళి కొనుక్కోకుండా కొన్ని రోజులు ఆగి డిలే చేస్తే, ఓహో ఇది ఇంపర్మనెంట్, ఇప్పుడు నా మైండ్ అది కోరుకోవట్లేదని మనం రియలైజ్ అవుతాం. అప్పుడు మన హ్యాపీనెస్ మన మీద డిపెండెంట్ అయి ఉంటుంది, కానీ మనం ఏది ఓన్ చేస్తున్నామో, ఏది అక్వైర్ చేయాలనుకుంటున్నామో దాని మీద డిపెండెంట్ అయి ఉండదు. సో ఇది నేను నేర్చుకున్నాను, ఇంపర్మనెన్స్ ఆఫ్ డిజైర్ అనేది నేర్చుకున్నానండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీకు 207 ర్యాంక్ వచ్చింది, అక్కడితో మీరు సాటిస్ఫై అవ్వలేదు కదా? నాకు బెటర్మెంట్ కావాలి ఇందులో అని అనుకున్నారు. ఇప్పుడు ఐఏఎస్ వస్తుంది మీకు ఆబ్వియస్లీ కదా. సో అంటే నాకు ఒకటి అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా, మన కోరిక కూడా అది న్యాయబద్ధమైంది అయి ఉండాలి. లేదంటే మనం అనుకున్న దాన్ని పొందలేము.
అవతల వాళ్ళకి హార్మ్ఫుల్ కూడా కాకుండా అయి ఉండాలి, లేదంటే అది దట్ ఈస్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ ద యూ అండ్ ఆర్ యువర్ సొసైటీ అనే పాయింట్ కూడా ఉండుందేమో. ఎందుకంటే లేకపోతే మనకి కోరిక అనేది లేకపోతే అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోతుంది కదా, సన్యాసం అయిపోం. అవునండి, అందుకని నేను డిజైర్స్ ఉండకూడదు అన్నట్లా డిలేడ్ గ్రాటిఫికేషన్ గురించి చెప్తున్నా. ట్రూ. అంటే మీరు చెప్పిన దాంట్లో అక్కడ ఉన్న దాంట్లో నేను కోరిలేట్ చేసుకుని ఏదైతే అయ్యి ఉంటుంది అని జస్ట్ నేను గెస్ చేస్తున్నాను అంతే. డెఫినెట్గా. ఇంకా రిజల్ట్ని యాక్చువల్గా డిజైర్ ఉండింది బెటర్ ర్యాంక్ రావాలని, కానీ నేను చెప్పినట్టు దీని తర్వాత నేను ఎగ్జామ్ రాయాలి ఇంకా అనుకోలేదు. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ హార్మింగ్ మై సెల్ఫ్. ఆఫ్టర్ అ పాయింట్ మీ మెంటల్ స్టేట్ అసలు ఎలా ఉంది, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కదా. అంత స్ట్రెస్ని ఇంకా తట్టుకోగలనా? ఇంకా నాతో పాటు ఫ్యామిలీ మొత్తం కూడా ఎగ్జామ్ రాస్తుంది, వాళ్ళని ఎన్నిసార్లు రాయిపించమంటారు? నేనంటే సరే రాయాలి, రేపు ఏదో చేస్తాను, ర్యాంక్ వస్తుంది, కానీ ఐ షుడెంట్ బీ హార్ష్ ఆన్ దెమ్ ఆల్సో. సో ఒక లిమిట్ అని పెట్టుకున్నాను, దీని తర్వాత ఇంకా రాయనని. కానీ మళ్ళీ రాయడానికి కారణం ఆ అటెంప్ట్ ఐ థాట్ ఇంకా బెటర్గా ఇవ్వచ్చు అని. ట్రూ. నా ఫుల్ పొటెన్షియల్ని యూస్ చేయలేదు అనుకున్నాను అనమాట. సో ఒక ఫైనల్ అటెంప్ట్ ఇంకా ఆల్ ఎనర్జీ ఉన్నది ఒకటి ఇవ్వాలి, అండ్ ఇంకా బెటర్ సర్వీస్ డెఫినెట్గా వస్తుందని అనిపించింది. అండ్ ఐఆర్ఎస్కి ఐఏఎస్కి డిఫరెన్స్ కూడా కన్సిడర్ చేసి ఇంకా ఇచ్చాను అనమాట. కానీ ఇన్ కేస్ ఇప్పుడు అంటే వచ్చేస్తుంది, అఫ్కోర్స్ మీ పేరు పక్కనే ఐఏఎస్ అనేది డెఫినెట్గా పడిపోతుంది, నో డౌట్. ఇన్ కేస్ ఇప్పుడు రాకుండా ఉండుంటే నేను గెస్ చేసేది ఏంటంటే లాస్ట్ అటెంప్ట్ వరకు అయినా సరే మీరు ఇచ్చి తీరుతారు అనేది నన్ను గట్టి నమ్మకం. పట్టు వదలని విక్రమార్కురాలాగా అందులో సింహ అని పెట్టుకున్నారు లాస్ట్లో. యాక్చువల్గా లేదండి, ఇప్పుడు నేను మా హస్బెండ్ వీఆర్ గోయింగ్ టు మిస్ ఐఆర్ఎస్ అనమాట. మేము అలా చాలా ఇప్పటికే వీఆర్ మిస్సింగ్ ద అకాడమీ క్యాంపస్. ఐఆర్ఎస్లో బాగా చాలా నేర్చుకున్నాను. ఇట్స్ ఇంటెలెక్చువల్లీ వెరీ స్టిమ్యులేటింగ్. ఐటీ యాక్ట్ చాలా బాగా నేర్పారు, కామర్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాము. సో వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ ఐఆర్ఎస్. అలా అని మేము ఏమనుకోలేదు. నాకైతే చెప్పాను కదా, నాకు ఇంకా పెట్రోల్ లేదు బాడీలో. ఫస్ట్ ఇప్పుడైతే రాయాలని నేను అనుకోలేదు, నేను అప్లై కూడా చేయలేదు ఇంకా. సో ఐ కాంట్ రైట్ ఎనీ మోర్ ఎగ్జామ్స్. నా స్టేట్ అలా ఉంది. మీరు లవ్ మ్యారేజా? అవునండి. కదా, ఎన్నాళ్ళు లవ్ అంటే ఏం చెప్తారు? 4 years. అవునా? రైట్. అంటే ఈ రోజుల్లో యాక్చువల్లీ అమ్మాయి చదువుకుంటున్నాం లేదా అబ్బాయి చదువుకుంటున్నాం, ఇప్పుడు సార్కి ఆల్రెడీ అటెంప్ట్స్ అయిపోయి అన్నారా? అవునండి, అటెంప్ట్స్ అయిపోయి, కానీ తన వైఫ్ సివిల్ సర్వెంట్ అవ్వాలి అనే ఒక తాపత్రయం, లేదా తనకంటే ఒక కొన్ని స్టేజెస్ పైన 10 మెట్లు ఎక్కువ ఉంటుందేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది జనరల్గా, మేల్ ఇగో అనండి, మేల్ థాట్ ప్రాసెస్లో ఉంటుంది. మీ ఇద్దరిలో చూస్తే నాకు అనిపించింది నేను ఇది సాధించలేకపోయినా తను సాధిస్తే నేను సాధించినట్టే అన్న ఫీలింగ్ ఆయనలో చూశాను. మీ ఇద్దరం ఒకటే అన్న ఫీలింగ్ మీలో చూశాను. సో ఆయన గురించి మీ మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు? ఐ థింక్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా రిలవెంట్ అండి. నాకు హర్ష నచ్చింది కూడా అందుకే అనుకుంటాను. ఐ ఫౌండ్ మోడర్నిటీ విత్ ఇన్ హిమ్. ఈక్వాలిటీని కానీ, లేకపోతే ఇప్పుడు తన డ్రీమ్ నా డ్రీమ్ ఒకటై ఇట్స్ ఆర్ డ్రీమ్ టుగెదర్ నౌ దిస్ రిజల్ట్. సో వీ రియలైజ్డ్ ఇట్. సో ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని మేము ఎప్పుడూ అనుకోలేదు. అండ్ వీ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఏది చేసినా ఇద్దరి గురించి కలిసి చేసాం తప్పితే ఒకళ్ళకి వస్తే ఒకళ్ళు ఎక్కువ అయిపోతారు, ఇంకోళ్ళు తక్కువ అయిపోతారు, ఇది ఎప్పుడూ అనుకోలేదు. అండ్ హీఈస్ అ వెరీ కామ్ సాఫ్ట్ పర్సన్. సో తను అంతా ఎఫర్ట్, తను పెట్టినంత ఎఫర్ట్ అంత అంటే పార్టిజాన్ లేకుండా నాకు ఇచ్చారంటే దాంట్లోనే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ హీ హ్యాస్ కదా. సో అవన్నీ అసలు వీ డి నాట్ థింక్, మాకు సెకండ్ థాట్సే లేవన్నమాట. ఈ 4 years జర్నీలో మీ యూపీఎస్సీ లాగానే ఆయనతో పాటు చేసిన జర్నీలో ఆయనలో మీకు నచ్చి ఇష్టపడ్డ లక్షణాలు అంటే ఏం చెప్తారు? ఐ థింక్ వార్మ్త్ అండ్ యాక్సెప్టెన్స్. అంటే మనకి అమ్మా నాన్న అందరికంటే ఎందుకు ఇష్టం ఉంటారు, వాళ్ళు మనం ఎలా ఉన్నా వాళ్ళకి మనమే అన్నీ, మనని మన ఇంపర్ఫెక్షన్స్తో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీ ఫౌండ్ అనమాట మా ఇద్దరిలో కూడా. వీఆర్ మోర్ అకామిడేటివ్ ఆఫ్ ఈచ్ అదర్. సో అంత వార్మ్త్ ఉన్నప్పుడు లైఫ్ ఎలా అన్నా ఈజీ అయిపోతుంది. సొసైటీలో ఎట్లానో విల్ బీ జడ్జ్డ్ ఆర్ విల్ బీ టాక్డ్ అబౌట్ ఇన్ మెనీ వేస్. కానీ ఇంట్లో కూడా వచ్చి అదే ఫేస్ చేయాలి అంటే దట్స్ ట్రబుల్ అండి. సో వీఆర్ వెరీ అకామిడేటివ్. అండ్ నాకు మా పేరెంట్స్ దగ్గర ఉన్న వార్మ్త్ నాకు హర్షలో కనిపించింది అనమాట. సో అది బాగా నచ్చుతుంది.
కానీ సచ్ ఏ గ్రేట్ జర్నీ అండి. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు అంటే నేను ఇదే మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడం, దీనికి ముందు నేను కొన్ని వీడియోస్ చూశాను మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్కి, అదర్ ఛానల్స్కి. మీ పక్కనే సార్ కూడా ఉండి నేను చూశాను. అనిపించింది ఇద్దరిని ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తానని. ఐ వాజ్ రియల్లీ వెయిటింగ్ బోత్ ఆఫ్ యూ అనమాట. థ్యాంక్ యూ అండి. ప్లెజర్ యాక్చువల్గా మాది. మీ ఇన్ఫ్యాక్ట్ నాకు ఇది హాట్ సీట్ లాగా ఉంది. ఇంటర్వ్యూకి కూడా నేను ఇంత భయపడలేదు, ఎందుకంటే మా నాన్న అన్నారు ఈరోజు రాగానే ఇక్కడికి వస్తుంటే బాగా చేయాలి, తరతరాల తర్వాత చూస్తారని. అమ్మో, థ్యాంక్ గాడ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఎవరు రికార్డ్ చేయలేదు, అది ప్లే చేస్తే అయిపోయిందని. ఇది లూప్లో ప్లే చేస్తే నా పరిస్థితి ఏంటి అనుకో. లేదు, యు ఆర్ వెరీ స్టేబుల్ అండ్ యు ఆర్ వెరీ హెల్దీ అండ్ యు ఆర్ మెంటలీ టూ స్ట్రాంగ్. రియల్లీ అది మీరు ఎలా ఇలా తయారయ్యారు అనే దానికి బ్యాక్ సైడ్ మరి మీ బుద్ధిజమా, మీ పేరెంట్సా, లేకపోతే మీ బ్రాటప్ ఎలా నడిచిందా నాకు నిజంగా నాకు అనిపిస్తుంది. అంటే కోపం వచ్చినప్పుడు కూడా ఇలానే కామ్గా ఉంటారా? వస్తుందా మీకు కోపం అసలు? వస్తుంది. అది ఏ రేంజ్లో ఉంటుందో తెలుసుకోవచ్చా నేను? అంటే అడగలేము. డెఫినెట్గా అడగండి. అరుస్తాను, కానీ కోపం వస్తే యాక్షన్స్తో చూపిస్తాను. నాకు కోపం వచ్చింది, ఐ వోంట్ టాలరేట్ ఇట్ అని. మాట ఉండదు. ఓకే, సో ద అదర్ పర్సన్ విల్ నో దే హ్యావ్ అఫెండెడ్ మీ అని. సో ఐ మేక్ షూర్ దే నో. It's how we make them know kada that matters. You can shout, you can start a fight, or you can keep quiet and make them know this is not acceptable. So different methods ఉంటాయి. స్టార్టింగ్ అ ఫైట్ అంత ఈజీగా చేయకపోవచ్చు, కానీ డిసైడ్ చేసుకుంటే అయితే దాన్ని అంతవరకు చూస్తాను. ఐఎమ్ అ గర్ల్ ఆఫ్ కన్విక్షన్. రైట్, అది కనిపిస్తుంది నాకు. ఈ సందర్భంగా మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఎవరికి చెప్తారు? గాడ్ ఆల్ మైటీ. ఐ థింక్ రిజల్ట్ అనేది ఎప్పుడు హోప్ ఇస్తుందండి లైఫ్లో. ఇప్పుడు మాకే చూడండి, లైక్ ఇన్ ఆర్ కేస్ 18 వాజ్ అ వెరీ బ్యాడ్ ఇయర్ ఫర్ అస్. అప్పుడు మెయిన్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు, డౌట్స్ ఉన్నాయి, చాలా ఎఫర్ట్ పెట్టాను. అసలు ఎఫర్ట్ పెట్టని రోజే లేదు, కానీ ఏదో ఒక చిన్న హోప్తో వెళ్ళామన్నమాట. సో ఇఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్, ఇట్ విల్ బీ డెఫినెట్లీ గాడ్. సో ఎన్నో ఉండి కూడా లాస్ట్లో చాలామంది ఎంత ఎఫర్ట్ పెట్టినా వాళ్ళకి అవ్వట్లేదు, కానీ నాకు అయింది. సమ్వేర్ దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ లక్ ఆల్సో, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు అన్నీ పెట్టి నాకు అటు సైడ్ పేరెంట్స్ దగ్గర నుంచి, హస్బెండ్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి సపోర్ట్ ఇచ్చింది. ఎంతమందికి ఇది లేదు కదా. సో ఇవన్నీ ఇచ్చినందుకు ఐ థింక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇప్పుడు మీకన్నా ఒక చిన్నవాళ్ళు చెల్లెలు, తమ్ముడు ఇంకా చిన్నవాడు. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ జనరేషన్స్లో ఉన్నాడు తమ్ముడు. ఏం చెప్తారు జనరల్గా? ఇప్పుడు పిల్లలు అయితే అసలు ఏమి చెప్పిన మాట ఏమి వినట్లేదు. సో మీరు ఎలా ఎలాంటి జనరేషన్ చూస్తున్నారు తమ్ముళ్ళు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా మా తమ్ముడు ఈజ్ అ వెరీ మెచ్యూర్ పర్సన్ అండి. నాకు మా చెల్లికి కానీ నాకు ఎప్పుడన్నా ఇష్యూస్ వస్తే హీ విల్ బి ద పీస్ మేకర్. సో వాడికి ఇంత మెచ్యూరిటీ వచ్చేస్తుంది అనమాట ఫస్ట్లోనే. అండ్ వాడికి నేనేం చెప్పానండి, జస్ట్ కీప్ అన్ ఓపెన్ మైండ్, లెర్నింగ్ యాటిట్యూడ్ టు లైఫ్ ఉండాలి, బాగా కొంచెం డిసిప్లిన్ ఉంటే ఇట్స్ గుడ్ ఫర్ అస్, అండ్ హీ విల్ ఫిగర్ హిస్ వే అవుట్. దట్స్ హౌ ఐ థింక్. మీలో నాకు ఒక ఐఏఎస్ కనపడుతున్నాడు, చాలా స్టేబుల్గా, కర్ర విరగకుండా పాము చావకుండా అలా మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు. దట్స్ రియలీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇన్నిసార్లు మావారు అని చెప్పారు. నేను కూడా ఐ వాజ్ ఆల్సో వెయిటింగ్ ఫ్రమ్ సో మెనీ డేస్, సో మెనీ మంత్స్ అనమాట. సార్ నేను మరి ఇంట్రడ్యూస్ చేసేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. మీ సార్తో కూడా ఒకసారి మాకు మాట్లాడే అవకాశం ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ సక్సెస్. రియలీ నాకు అనిపిస్తుంది అంటే ఇంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ లేడీ డెఫినెట్గా సొసైటీకి ఎంతో మంచి పనులు చేస్తారని గట్టిగా నాకు ఇక్కడ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఐ రియలీ విష్ ఐ స్టే హంబుల్ అండ్ గ్రౌండెడ్ అండి. దానికంటే ఐ థింక్ ప్రైడ్ తెచ్చుకోకుండా ఈ ర్యాంక్ వల్ల మెంటల్ ఫ్యాకల్టీస్ని ఓపెన్ చేసుకుని ఇలానే హంబుల్గా ఉంటే ఐ థింక్ దట్స్ అ గ్రేట్ గిఫ్ట్ అండి. దట్స్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు హర్ష మన్నో గారు విచ్చేసారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. సార్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ us here. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు సంజన గారి హస్బెండ్ అన్నా లేకపోతే హర్ష గారి వైఫ్ అన్నా ఎలా చెప్తే మీకు ఆనందం చెప్పండి నాకు. ఎలాగైనా ఆనందమేనండి. బోత్ మీన్ ద సేమ్ థింగ్. మీలాంటి ఏమంటారు హస్బెండ్స్ అనండి, మీలాంటి పురుషులు అనండి, ఏమన్నా అంటే వైఫ్ని దగ్గరుండి చదివించడం, మీకు దొరకని ఒక స్టేజ్ని
తనలో చూసి సంతోషపడడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. మీరు అసలు నాకైతే అసలు ఈ జనరేషన్లో కూడా చాలా గ్రేట్, ఒక సపరేట్ ఇదిగా కనిపిస్తున్నారు నాకు. రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. మీ విషయంలో యాక్చువల్లీ అన్ని అటెంప్ట్స్ మీరు ఇచ్చారని చెప్పని విన్నాను. ఎందుకని అచీవ్ చేయాలని అంటే ఐ మీన్ రీచ్ అవ్వలేదని అనుకున్నారు సార్? అంటే మా ఇద్దరి స్టోరీ గోపీచంద్ గారిది సింధు గారి స్టోరీ లాగా ఉంటుందండి. సో నేను రాస్తున్నప్పుడు మాది ఫాదర్ వాళ్ళది వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం. నాన్నగారు ఎల్ఐసిలో జాబ్ తెచ్చుకున్నారు, కందుకూరులో చేస్తారు. సో ఒక రూరల్ ఏరియాలో అలాంటి చోట సెమీ రూరల్ ఏరియాలో పెరిగినట్టు. అండ్ ఐ వెంట్ టు ఐఐటి మెడ్రాస్. అక్కడే మై వరల్డ్ ఓపెన్ అప్. అండ్ నేను వచ్చినప్పుడు ఎగ్జామ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్న ఓరియంటేషన్ లేదు. నేను యాక్చువల్గా ఎగ్జామ్ ఎప్పుడు సర్వీస్ తెచ్చుకోవాలన్నట్టు చదవలేదు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ నాలెడ్జ్. ఇన్ఫ్యాక్ట్ లా ఎక్సలెన్స్ రాంబాబు గారికి నాకు చాలా ఆర్గ్యుమెంట్ అయ్యేది ఫస్ట్లో. ఓకే సార్కి నాకు కూడా. ఐ వాజ్ మోర్ హియర్ ఫర్ ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ. ఐఐటీలో కూడా మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇంటలెక్చువల్గా ఉండేవాళ్ళు. సో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్. బుక్స్లో కొట్టుకుపోయాను. నాలెడ్జ్ వస్తే ఎగ్జామ్ ఎప్పుడైనా వస్తుందో సర్వీస్ వస్తే వచ్చింది, లేకపోతే ఐ కెన్ డూ సంథింగ్ విత్ మై నాలెడ్జ్ అన్న మొండి ధైర్యంతో చదివాను. సో ఒక సర్వీస్ కొట్టాలని ఎప్పుడు చదవలేదు. అట్ ద సేమ్ టైం నేను చదువుతున్నప్పుడు నేను అప్రోచ్ అయిన వాళ్ళు కూడా గైడెన్స్ అనేది ఒక ఇష్యూగా ఉండింది. నాకు ఎప్పుడు డిబేట్ ఉండేది ఎగ్జామ్ ఇది అకాడమిక్ ఎగ్జామా బ్యూరోక్రాటిక్ ఎగ్జామా అని. ఆ డిలమాలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడిని. ఆ డిలమా నాకు ఎవరు రిజాల్వ్ చేయలేదు. బై ద టైమ్ ఐ రిజాల్వ్ ద డిలమా ఐ ఫినిష్డ్ మై ఎక్స్పెరిమెంట్స్. సో ఇంటర్వ్యూ వరకు వెళ్ళేవాడిని కానీ సర్వీస్ మిస్ అవుతూ ఉండేది. బట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకంటే నాకు క్లియర్గా ఉండింది నేను ఇక్కడికి వచ్చింది ఆఫ్టర్ ఐఐటి మంచి జాబ్ వదులుకొని వచ్చింది was not only for service. Service was an instrument, but my objective was learning and developing good skills. అది ఎప్పుడు నాకు వస్తూ ఉండింది. సర్వీస్ రాలేదు, బట్ ఐ ఆల్వేస్ లెర్న్ సంథింగ్. సో ఏమీ రాకుండా సర్వీస్ వచ్చినా లైఫ్ అన్హ్యాపీగా ఉంటుంది, లేకపోతే గాంభీర్యం లాగా ఉంటుంది. బట్ స్కిల్స్ నాలెడ్జ్ ఉంటే ఐ ఆల్వేస్ థాట్ ఐ కెన్ డూ సంథింగ్ విత్ మై లైఫ్. అలా వచ్చాను. సో చివరికి నాకు అటెంప్ట్స్ అయిపోయినప్పుడు నాకు అనిపించింది కాదు, సర్వీస్ని కూడా మనం సీరియస్గా తీసుకోవాలి. నేను ఐ ఫెల్ ఇన్ టూ మచ్ ఓవర్ రొమాంటిక్ లవ్ విత్ నాలెడ్జ్ అనిపించింది. అప్పుడే సంజన నాకు పరిచయం అయి తను ఫ్రెష్గా ప్రిపరేషన్లో ఉండింది. నా జూనియర్గా ప్రిపరేషన్లోకి వచ్చినప్పుడు నాకున్న డిబేట్స్ విచ్ నో బడీ వాజ్ ఏబుల్ టు రిజాల్వ్ ఫర్ మీ. నేనే ఎక్స్పెరిమెంట్స్ చేసి చేతులు బర్న్ చేసుకొని తెలుసుకోవాల్సి వచ్చింది. తనలో ఇట్స్ లైక్ నేను ఒక కోచ్గా ఉన్న ఇప్పుడు సింధు గారిది గోపిచంద్ స్టోరీలో చూస్తే ఆయన ఎక్సెప్షనల్ ప్లేయర్, కానీ ఆయనకి గైడెన్స్ సపోర్ట్ సిస్టమ్ లేక అన్నీ ఆయన కింద పడి తెలుసుకుని ఆయన నేర్చుకొని చివరికి హీ థాట్ నెక్స్ట్ జనరేషన్ షుడ్ నాట్ గో త్రూ ద సేమ్ థింగ్. వాళ్ళకి బెటర్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేను దెబ్బతిన్నాను కాబట్టి అందరూ దెబ్బతినాలనుకోకూడదు కదా. ఇఫ్ యూఆర్ మెచ్యూర్ ఎనఫ్ ఆర్ ఎక్స్పీరియన్స్ మస్ట్ బికమ్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అనుకున్నాను. అప్పుడే తనని కలిసాను. కలిసినప్పుడు ఒకటి ఎంత గొప్ప రైతైనా సాయిల్లో ఫర్టిలిటీ లేనిది ఏం చేయలేరు కదండి. సంజనాన్ని కలిసినప్పుడు తనలో నేను ఒక హార్డ్ వర్కింగ్ సింపుల్ గర్ల్ని చూశాను. తనకి ఇవాళ చాలా యంగ్గా ఉంది, మెచ్యూరిటీ ఇంకా ఫుల్గా ఎగ్జామ్ పట్ల రాలేదు, ఇంకా అండర్స్టాండింగ్ చేసుకోలేదు. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉన్నానో తను ఎట్లా ఉండింది. ఓకే. సో ఐ ఫెల్ట్ నా జర్నీ ఈ అమ్మాయి జర్నీ ఒకటే అవ్వకూడదు. తను అలాగే ఉన్నది, బట్ తన జర్నీ డిఫరెంట్గా ఉండాలి. నా స్ట్రగుల్స్ తనకు రిపీట్ అవ్వకూడదు. సో ఐ కుడ్ ఈజీలీ కనెక్ట్ విత్ హర్. సో షీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మీ. అదే కమిట్మెంట్, అదే హార్డ్ వర్క్, అదే సింప్లిసిటీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నాకు అనుభవం వచ్చింది కదా ఈ ఎగ్జామ్ ఏంటి ఎట్లా చేయాలి అని. ఐ థాట్ ఐ కుడ్ హెల్ప్ హర్ అండ్ మేబీ హ్యావ్ అ డిఫరెంట్ రిజల్ట్ ఇన్ ది ఎండ్. అండ్ లక్కీలీ వాళ్ళు అదే అయింది. ట్రూ. మేడం మాటల్లో, సంజన గారి మాటల్లో మిమ్మల్ని ఎక్కడ ఒక్క పిసిరి 0.1% ఎక్కడ తక్కువ చేసి మాట్లాడనివ్వట్లేదు. అలానే తన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కడా వదులుకోవట్లేదు. సచ్ ఎ గ్రేట్ లేడీ అనిపించింది నాకు. ఈ రోజుల్లో చక్కగా ఇంత సింపుల్గా ఉన్న అమ్మాయిని నేను చాలా తక్కువ చూస్తూ ఉంటాను జనరలీ. ఇన్ఫ్యాక్ట్ బిట్వీన్ us she is a better person అండి. Oh my God. I may have more knowledge, but if I have to pick who is a better person, I'll pick her, not me. ఓకే. సో అంటే ఒక వైఫ్గా చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళలో ఉన్న కొన్ని క్వాలిటీస్ మనకు నచ్చితే మనం అప్పుడు చూస్ చేసుకుంటాం జనరలీ. సో మ్యామ్లో మీకు బాగా నచ్చిన లక్షణాలు అంటే ఏం చెప్తారు? వెరీ సింప్లిసిటీ అండి. సింప్లిసిటీ అండ్ ప్యూరిటీ ఇన్ నేచర్. తనలో ఎక్కువగా ఆలోచించి ఒక నెగిటివిటీ లేదు, ఓన్లీ పాజిటివిటీ, వెరీ సింప్లిసిటీ. అండ్ ఐ ఫౌండ్ ప్యూరిటీ ఇన్ హర్ లవ్. సో అంతకన్నా నేను ఇంకెక్కువ ఏం కోరుకోలేదు. ఒక మనిషిలో ఇది ఉంటే మిగతావన్నీ మనం వీ కెన్ గెట్ అనిపించింది. ఎస్పెషల్లీ వాళ్ళ సొసైటీలో మనం ఆ ఒరిజినల్
ట్రూ పీపుల్ వేర్ వెరీ ఫ్యూ అనిపిస్తుంది నాకు. సో తనని చూసినప్పుడు ఐ థాట్ ఐ సా అనదర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్, ఇన్ఫ్యాక్ట్ బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. ఇన్ఫ్యాక్ట్ నాకన్నా కొంచెం కోపం ఉంటుంది, తన కోపం ఉండదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో అందుకని దిస్ ఇమీడియట్లీ మేడ్ మీ చూస్ హర్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బీ విత్ హర్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మీరు ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్గా చేస్తున్నారు, ఆంథ్రోపాలజీ టీచ్ చేస్తున్నారు. అయితే మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారండి ప్రజెంట్? అంటే మెయిన్స్ బోత్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు కూడా ఒక సింగిల్ అని కనుక్కున్నా యూ షుడ్ థింక్ ఆఫ్ ఇట్ as 3 ఎగ్జామ్స్. అంటే ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు, ఇంటర్వ్యూ వేరు. ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాజిక్, ఇట్స్ ఓన్ నేచర్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది ఎస్పెషల్లీ గుడ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక అకాడమిక్ ఎగ్జామ్ అనుకుంటారు, బుక్స్ ఎక్కువ చదివేసి రాయాలనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఐ బిలీవ్ దట్ లెస్ ఈజ్ మోర్. ఈ ఎగ్జామ్లో తక్కువ చదవండి, ఎక్కువగా నోట్స్ రాసుకోండి, దాన్ని ఎక్కువ రివైజ్ చేయండి అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మెయిన్స్లో ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అవసరం లేదండి, నార్మల్ ఇంటెలిజెన్స్, బట్ ఓవర్ ఆల్ ది పేపర్స్ ఇన్ ఆల్ క్వశ్చన్స్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్. దిస్ ఎగ్జామ్ ఈజ్ అన్ ఎగ్జామ్ ఆఫ్ యావరేజెస్. చాలామంది ఎట్లా చేస్తారంటే ఒక 5 క్వశ్చన్స్ బాగా రాసి మిగతా 15 ఒకేలా చేసిన అనుకుంటారు, కానీ అట్లా కాదు. ఈ ఎగ్జామ్ అన్ని క్వశ్చన్స్ యావరేజ్గా చేసే వాళ్ళు క్లియర్ అవుతారు. ఇయర్ సంజన రిజల్ట్ కూడా అదే ఉంటుంది అనమాట. తను ఒక ఓవర్లో ఒక బాలే 6 కొట్టింది, ఏ బాల్ బౌల్డ్ అవ్వలేదు, మిగతా అన్ని బాల్స్లో సింగిల్స్ తీసింది. సో లాస్ట్ ఇయర్ ఒక పేపర్ బాగా పడిపోయింది. అలా ఒక పేపర్ ఎక్కడ లూజ్ అవ్వకూడదు, అన్ని పేపర్లు సమానంగా చేసుకొని మన స్ట్రెంగ్స్ ఎక్కడైతే ఉంటాయో, కొంతమందికి ఆప్షనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, కొంతమందికి ఎస్ఏ స్ట్రెంగ్త్ ఉంటుంది, కొంతమందికి ఇంటర్వ్యూ స్ట్రెంగ్త్ ఉంటుంది. స్ట్రెంగ్త్లో మనం వీ హ్యావ్ టు క్యాపిటలైజ్, బట్ మన వీక్నెస్ షుడ్ నాట్ సింక్ అస్. ఆ క్లారిటీ ఉండాలి. దట్స్ ద వే టు గో. మ్యామ్ అన్నారు నా మెంటర్ అన్నారు మిమ్మల్ని. సో ఆ మెంటర్షిప్ అనేది ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక లెక్చర్ లేదా ఒక మెంటర్ అని అనుకుంటే వాళ్ళిద్దరి మధ్య మెంటర్ చెప్పేది వినడం, లేదా వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్ జరగడం, లేదా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనండి, ఇది రావడం జరుగుతూ ఉంటుంది జనరల్గా. కానీ ఇక్కడ మీ ఇద్దరిలో ఒక పక్క వైఫ్ అండ్ హస్బెండ్స్, ఇంకో పక్క నేర్చుకుని చెప్పే ఈ మెంటర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ, 2 విభిన్న ధృవాలు. యాక్చువల్లీ ఎప్పుడన్నా నేను చెప్పింది తనకు అర్థం కావట్లేదు, నేను చెప్పేది ఒక హస్బెండ్గా అనే ఆ ఫీలింగ్, ఒకవైపు మెంటర్షిప్ అనండి, ఇంకోవైపు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, ఈ 2 క్లాష్ అయిన సందర్భం ఎప్పుడైనా వచ్చిందా మీకు? లేదండి, ఇన్ఫ్యాక్ట్ బోత్ వేర్ ఎంటాంగిల్ టుగెదర్. ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జామ్ బికేమ్ ద ప్లాట్ఫామ్ ఓవర్ విచ్ వీ బాండెడ్. అంటే ఒక రిలేషన్షిప్కి కంటెంట్ ఉండాలి ఆన్ విచ్ యూజువల్గా మన కామన్ ఇంట్రెస్ట్స్ ఇట్లా ఉంటాయి. వీ వేర్ వెరీ లక్కీ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఎగ్జామ్ గేవ్ అస్ ద ప్లాట్ఫామ్ టు బాండ్. సినిమాల గురించి ఇంకొకటి మాట్లాడుకున్న ఆపర్చునిటీ స్కోపే లేదు, ఎగ్జామ్ చాలా ఉండింది. సో దాని మీద అండ్ తనకి షీ గేవ్ మీ లాట్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్. తనకి నా మీద చాలా ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఉండింది, ఓపెన్ హండెడ్ లవ్ ఇచ్చింది. సో నేను ఏది చెప్పినా తను నా కోసమే చెప్తున్నాడు. ఇనీషియల్గా కొద్దిగా రెసిస్ట్ చేస్తున్న తర్వాత తనకు అర్థమైంది, చాలా తీసుకునేది. ఇన్ఫ్యాక్ట్ ఐ యూస్ టు బి వెరీ టఫ్ ఆన్ హర్, టాస్క్ మాస్టర్ లాగే ఉండేవాడిని గురు సినిమాలో వెంకటేష్ ఉన్నట్టు. బట్ తను బ్లైండ్ యాక్సెప్టెన్స్ ఇచ్చి చేసింది. అప్పుడప్పుడు ఐ యూస్ టు ఈవెన్ పుష్ అవుట్ టు ద పాయింట్ ఆఫ్ బ్రేక్ డౌన్. అయినా తను బ్లైండ్ ఫెయిత్తో షీ యాక్సెప్టెడ్ వాట్ ఎవర్ ఐ గేవ్ హర్. సో అందుకని ఒక రకంగా మా బోత్ ద రోల్స్, మేమున్న రోల్స్ అన్నీ కూడా వేర్ ఎంటాంగిల్డ్ అండ్ బోత్ రోల్స్ ఫెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ గ్రూ. దట్స్ రియల్లీ. ఇద్దరు బాగా సినిమాలు చూస్తూ ఉంటారా? మేడం కూడా చాలా సినిమాల గురించి చెప్పారు, మీరు కూడా సినిమాల గురించి చెప్తున్నారు. సో వాట్ అబౌట్ మూవీస్ అండి? సినిమాలు రిలేటివ్లీ తక్కువ అండి. ఐఎమ్ మోర్ అ బుకిష్ పర్సన్, తను ఈజ్ మోర్ ఆఫ్ అ మూవీ పర్సన్. నేను ఐఎమ్ మోర్ బుకిష్. బట్ వాట్ ఎవర్ మూవీస్ ఐఎమ్ సీయింగ్ దీస్ డేస్ ఆర్ తనతో చూస్తున్నవే, తనతో ఇంకా నువ్వు చూడట్లేదు అని లాగి కూర్చోబెట్టి చూపిస్తుంది. బట్ ఇద్దరం కలిసి లాస్ట్ వీ వాచ్ జై భీమ్. సో వెరీ నైస్ మూవీ దట్ వీ లైక్డ్. రైట్ సార్, మీ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని, అట్ ద సేమ్ టైం ఎలాంటి పొరపచ్చాలు మీ ఇద్దరి మధ్య రాకూడదని ఐ డ్రీమ్ నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. సచ్ ఎ లవ్లీ కపుల్. Thanks a lot. Thank you so much for you coming, sir, once again. Thanks for the opportunity.